హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో అసలు యూట్యూబ్ వ్యూస్ని 1000 వచ్చిన తర్వాత 1K అనేది మారుతుంది అనమాట. అసలు కే అనే ఎందుకు మారుతుంది, 1000కి ఆ 1K అనే లెటర్ అనేది ఎందుకు పెట్టారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, మొదటగా గ్రీకు పదం చిలియోయ్, గుర్తుపెట్టుకోండి. చిలియోయ్ అనే పదం గ్రీకు పదం. చిలియోయ్ అంటే 1000 అనే అర్థం. సో ఆ చిలియోయ్ అనే పదాన్ని మన ఫ్రెంచ్ వాళ్ళు గమ్ముకుంటారా, దాన్ని కుదించి కిలో అనే పదానికి మార్చారు. ఆ తర్వాతనే యాజ్ యూజువల్గా అందరూ కిలోమీటర్లు, తర్వాత కిలోగ్రాములు, ఈ పదాలు తరచూ వాడడం జరిగింది. ఒక కేజీ అంటే 1 kg అంటే 1000 గ్రాములు. అలానే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. ఇలా సంబోధించడం జరిగింది. అలాగా 1000ని కిలో అంటే కిలోతో స్టార్ట్ చేశారు. సో ఆ కిలో అనేది ఆ 1000 వ్యూస్ని 1Kగా మార్చారు. అలానే 1 మిలియన్ అయితే 10 లక్షలు. అలాగే 1 బిలియన్ అయితే 10 మిలియన్లు. సో ఇలాగా వాటిని వ్యూస్ని చూడడం జరిగింది. అందుకే మనం యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే 1K, 2.5K, 11K. సో మనకి 1000 దాటిందంటే, ఇంకా 1000 నుంచి 1000ని 100 అయిందంటే ఏమవుద్ది, 1.1K. 2500 అయితే 2.5K. అలా స్పేస్ తగ్గించుకోవడానికి ఇలా కే కానీ, బి కానీ, నెక్స్ట్ ఎం కానీ ఇలా యూజ్ చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.